శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 16వ శ్లోకం గురించి చెప్పుకుందాం. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతిం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీం. దేవి, మహాకవుల హృదయ పద్మాలను వికసింపచేసే లేత ఎండవంటి కాంతి కలిగిన నిన్ను అరుణాస్వరూపిణిగా ఏ సత్పురుషులు సేవిస్తారో వారు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల శృంగారరస పరిపూర్ణమైన వాక్కులతో అంటే కవితలతో సహృదయులను ఉప్పొంగిస్తారు అని చెప్తున్నారు. ఇందులో అరుణాదేవిని వర్ణించారు. ఆ దేవిని స్తుతిస్తే ఏ విధంగా కవిత్వ సిద్ధి కలుగుతుందో మనకి ఈ శ్లోకం ద్వారా మళ్ళీ సరస్వతీదేవినే ధ్యానింపచేయిస్తున్నారు మన చేత. అంటే కవీంద్రాణం కవిశ్రేష్ఠుల యొక్క చేతః కమలవన చిత్తములు అనేటటువంటి కమలముల వనములకు బాలాతపరుచిం ఉదయకాలపు సూర్యుని లేత ఎండవలే ఎర్రని కాంతి అయి అరుణాం ఏవ అరుణవర్ణము గల అంటే అరుణ అను పేరు గల భవతీం నిన్ను కతిచిత్ కొందరు ఏ సంతః ఏ సత్పురుషులు భజంతే సేవిస్తున్నారో అమి వీరు విరించి ప్రేయస్య అంటే బ్రహ్మ ప్రియురాలగు సరస్వతీదేవి యొక్క తరుణతర ఉప్పొంగు జవనమునందలి శృంగార రసము యొక్క లహరి గభీరాభి పొంగి పారు ప్రవాహము వలె గంభీరములైన లేక వాగ్విలాసముల చేత సతాం సత్పురుషులకు రంజనం హృదయానురంజనము విదధతి చేస్తూ ఉన్నారు. అంటే కవిచంద్రుల చిత్తములనడి తామర తోటకు ఉదయకాలపు సూర్యుని లేత ఎండ ఛాయై అరుణవర్ణయై అరుణ అను పేరుగల నిన్ను ఏ కొందరు సత్పురుషులు సేవిస్తున్నారో వారు బ్రహ్మప్రియురాలగు సరస్వతీదేవి యొక్క పొంగు జవనపు శృంగారపు ప్రవాహం వలె భావగర్భితములైన వాక్కుల విలాసములచే సభాసదులకు సుజనులకు హృదయ రంజనము గావిస్తూ ఉన్నారు. చంద్రోదయాన సముద్రం ఎలా ఉప్పొంగుతుందో అలాగే కవితా ప్రవాహము ఉప్పొంగి దానితో సహృదయ సత్పురుషుల హృదయానురంజనము చేస్తున్నారు. అంటే అరుణ అను పేరుగల భగవతిని అరుణవర్ణను పాశాంకుశ ధరను ధనుర్బాణ ధరను శివను వరదాభయ హస్తను పుస్తకాక్షమాలాధారిణిని అష్టబాహువులు కలిగిన దేవిని మూడు నేత్రములు కల ఆమెను అమృత సముద్రమునందు క్రీడిస్తున్న దేవిని ధ్యానము చేయు సాధక శ్రేష్ఠుడు సభాస్థలమునందున్న సభాసదుల నెల్లరలను శృంగార రసాస్వాదనాసక్తులను సదా చేస్తూ ఉన్నాడు అని చెప్పంటున్నారు. అంటే కవీంద్రాణం చేతః శ్రేష్టమైన కవులతో కమలవనంలో వికసించిన బాలాతపరుచిం అంటే బాల సూర్యకాంతి భజంతే పూజింప అంటే స్తుతించబడుతూ ఉన్నదో ఏ సతః ఏ సత్పురుషులచే కతిచిత్ అంటే అనిర్వచనీయమైన అరుణామేవ అరుణగా ఎర్రని సరస్వతిగా భవతీం నిన్ను విరించి ప్రేయస్య బ్రహ్మ యొక్క ప్రేయసి అంటే సరస్వతి స్తరుణతర అంటే ప్రౌఢము గంభీరము శృంగార లహరి అంటే లహరి అని వచ్చింది ఇక్కడ అలంకారము శోభ ప్రౌఢ సరస్వతి అన్ని అలంకారములతో ఉన్న కవిత్వము అని గభీరాభిర్వాగ్భి అంటే లోతైన కవిత్వం సతాం సత్పురుషులచే రంజనమమి రంజింపచేయును అని. అంటే వికసించిన కమలపూల వనములే శ్రేష్టమైన కవులు ఏ సత్పురుషులు బాల సూర్యుని కాంతి వలె ఎర్రని అనిర్వచనీయమైన కాంతితో అరుణగా ఎర్రని
సరస్వతిగా, బ్రహ్మదేవుని ప్రేయసిగా, ప్రౌఢగా, గంభీర రూపముతో, అన్ని అలంకారములతో శోభాయమానంగా ఉన్న అమ్మ రూపమును ఎవరు ఆరాధిస్తారో వారికి అంత లోతైన గంభీరమైన కవిత్వం వస్తుంది. సత్పురుషుల మనసులను రంజింపచేస్తుంది. 8 చేతులతో అమ్మవారిని ఆరాధించాలి. కామాక్షి మరియు శారద. కామాక్షి ఎర్రని వర్ణంలో 4 చేతులలో పాశము, అంకుశము, ధనస్సు, పుష్పబాణములు. శారదా రూపముగా తెల్లని వర్ణము, వరద అభయ పుస్తక అక్షయము ఉన్నటువంటి ఎర్రని లలితారూపమును ఆరాధించిన ఏం జరుగుతుంది? అద్భుతమైన అమోఘమైన కవిత్వం లభిస్తుంది. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? శరద్యోత్స్నా శుద్ధం అనే శ్లోకంలో ఏం చేశారు? సరస్వతి ప్రార్థన చేశారు. ఎలా ధ్యానించాలి అనేది మనకి నేర్పించారు. అది శుక్లవర్ణాత్మకమైన సాత్విక ధ్యానం. ఇప్పుడు అరుణవర్ణాత్మకమైన రాజస ధ్యానంతో మరొక సరస్వతి సంబంధమైన ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలు కూడా నిత్యపారాయణ చేసుకునే శ్లోకాల్లో ముఖ్యమైన శ్లోకాలుగా చెప్తారు. ఇవన్నీ కూడా మీకు నిత్యపారాయణ చేసుకునే ముఖ్యమైన శ్లోకాలు. నేను చివరిలో కొన్ని మీకు అవేంటనేది మీకు లిస్ట్ ఇస్తాను. మొత్తం ప్రతిరోజు 100 చదువుకోలేని వాళ్ళు అవి చదువుకుంటే మొత్తం సౌందర్యలహరి చేసిన ఫలితం వస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? అమ్మా శ్రీదేవి, నువ్వే సరస్వతివి. నువ్వు కవీంద్రాణం అంటే గొప్ప గొప్ప కవుల యొక్క చేతః కమలవనః అంటే మనసులనే తామర పూల తోటలకు, బాల ఆతపః అంటే లేత ఎండ అనగా ఉదయం ఎండ అన్నమాట, రుచిం ప్రకాశినివి. ఉదయిస్తున్న సూర్యుడికి అరుణుడు అని పేరు. ఎందుకంటే ఉదయించే సూర్యబింబం ఎర్రగా ఉంటుంది కదా, అందుకు. ఏ విధంగా లేత సూర్యుడి ఎర్రని అందమైన కిరణాలు తామర పూల తోటలన్నింటినీ వికసించేట్లుగా చేస్తూ ఉంటాయో, అదేవిధంగా బాలసూర్యుడి తేజస్సులాగా అరుణామేవ అంటే ఎర్రగానే ఉన్న నీ తనుకాంతి దయతో కవీశ్వరుల మనపద్మాలను వికసింపచేస్తున్నది అని చెప్తున్నారు. అంత గొప్ప విశేషమైన అరుణవర్ణం కలిగిన నిన్ను ఏ కతిచిత్ అంటే కొందరు మాత్రమే అయిన సంతః అంటే ఉత్తములు భజంతే శ్రద్ధతో సేవిస్తున్నారో అని ప్రస్తావిస్తూ అటువంటి మహాత్ములకు పట్టే అదృష్టాన్ని చెప్తున్నారు. విరించి ప్రేయస్య అంటే విరించి అంటే బ్రహ్మగారు, ఆయన ప్రేయసి ఆయన భార్య సరస్వతి అంటే సరస్వతిని స్మరిస్తున్నారు. తరుణం అంటే యవ్వనప్రాయం, తరుణతరం అన్నారు అంటే మిక్కిలి యవ్వనం అనగా నవ యవ్వనం అన్నమాట. శృంగార లహరి అన్న దాంట్లో లహరి అంటే ప్రవాహం కనుక తరుణతర శృంగార లహరి అంటే నవయవ్వన వికాసం యొక్క శృంగార భావ ప్రవాహం అని. సరస్వతి యొక్క స్వరూపం ఏమిటి? వాక్కు కదా. ఎంతో కోమలము, మహావిలాసవంతమైన, నానాలంకార విశేష సమన్వితము, అత్యంత మనోహరము అయిన వాక్కు అని అర్థం. గభీరాభిర్వాగ్భిః అని అంటే అత్యంత గంభీరమైన వాక్కు అని. వాక్కు యొక్క గాంభీర్యం దానికి గల విశిష్టమైన గుణాలను బట్టి వస్తుంది కదా. ఇక్కడ మరలా తరుణతర శృంగార లహరి అంటే రసరాటైన శృంగారంతో కూడిన సెలయేటి ప్రవాహం వంటి వాక్కు అని అర్థం అన్నమాట. అటువంటి వాక్కు ఎవరికి సంక్రమిస్తుంది అంటే అలా ఏ సంతః భజంతే అన్నారు. అంటే సతాం అంటే సత్పురుషులు అంటే అంత కవీంద్రులు అవుతున్నారన్నమాట. అటువంటి వాగ్భిః అంటే వాక్కులని సతాం సత్పురుషులు విదదతి అంటే వెలువరిస్తున్నారు అని. వీళ్ళంతా గొప్ప గొప్ప కావ్యాలు చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. కొంతమంది అమ్మవారిని అరుణ అనే రూపంలో ధ్యానిస్తారు. ఇదే విషయం మనకి లలితా సహస్రనామ ధ్యాన శ్లోకం కూడా చెప్తుంది. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం అన్నారు. ఈ శ్లోకం కూడా దేవి యొక్క వాగ్భవ కూటాన్ని గురించి చెప్పినటువంటి శ్లోకము. అంటే కవితా కల్పలతిక, వర్ణాత్మిక, భగవతి, భారతి, సరస్వతి, మాతృకా స్వరూపిణి
కవీశ్వర హృదయాలకు నీ రూపారుణ కాంతి సూర్యరశ్మి అయి ప్రఫుల్ల శక్తినిస్తుంది. నిన్ను అరుణగా ధ్యానించి కదా కవీంద్రులు నీ చరణాలను ఆరాధిస్తారు. నలువరాణి, నీ కరుణామృత వీచి సోకిన కవిచంద్రుల వాగ్విలాస మాధురీ లహరీ వీచికలు నర్మగర్భితములై రసభావ బంధురములై సుజన హృదయ రంజకాలై ప్రకాశిస్తాయి కదా అని చెప్పి మనకిక్కడ ధ్యానం చేయిస్తున్నారు. సరస్వతీదేవిని అరుణగా మనకి ధ్యానం చేయిస్తున్నారు శంకరులు. ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేస్తే వచ్చేటటువంటి ఫలితం విద్యాగరిమ, వాక్పటిమ, కవిత్వ శక్తులు వస్తాయి. ఇది రోజుకి 1000 సార్లు చొప్పున 41 రోజులు చేయాలి. చేసి తేనెని నైవేద్యంగా పెట్టాలి. అటువంటి వాగ్దేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.